Hello everyone. So we are here with the romantic team. Our most romantic Sunena, Neena? Akash, Purigaru and Anil. Yes, we are missing you, Ketika. I wish you were here today. To begin with, Akash, your dad, ఆయన చాలా స్టోరీస్ రాస్తారు చిన్నప్పటి నుంచి యూ మస్ట్ బి నోయింగ్ హీస్ రిటన్ సో మెనీ స్టోరీస్ హీస్ మేడ్ సచ్ ఎపిక్ మూవీస్ ఇన్ లైఫ్ అండ్ ఎప్పుడు చూసినా రాస్తూ ఉంటారు హీస్ ఆల్వేస్ రైటింగ్ న్యూ స్టోరీస్ అండ్ న్యూ కాన్సెప్ట్స్ రొమాంటిక్ అనేది వాజ్ ఇట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఇన్ హిస్ లిస్ట్ విచ్ వాజ్ నాట్ ఫర్ ఎనీ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ద బిగినింగ్ ఆర్ వాజ్ ఇట్ రిటన్ ఓన్లీ ఫర్ యూ హౌ డిడ్ రొమాంటిక్ హ్యాపెన్ సో రొమాంటిక్ అన్న స్క్రిప్ట్ వచ్చి ఐ థింక్ డాడీ దగ్గర ఉన్న లైన్స్లో ఉన్న లైన్ అది ఎప్పటి నుంచో సో నాకు ఒక సరదాగా చెప్పారు ఈ లైన్ ఒకటి ఉంది వినని చెప్పారు నాకు బాగా నచ్చింది అండ్ దట్స్ ఆఫ్టర్ మెహబూబా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ చాలా సింపుల్గా అయిపోయింది సో ఎక్కువ డిస్కషన్ కూడా జరగలేదు అండ్ హౌ డిడ్ అనిల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ in a sense how did Anil actually how did Anil should be a director it was your father's decision obviously but how did Anil happen సో అనిల్ గారు అన్నది డాడీతో ఎప్పటి నుంచి అసోసియేట్ ఉన్నారు యాజ్ అ సీజీ డైరెక్టర్ సో దే బోత్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ డాడీకి బాగా ఇష్టం అనిల్ గారు అంటే అండ్ సడన్గా వన్ డే ఈ థాట్ probably this is the right decision అని చెప్పారు and that's it he was on board it was definitely the right decision the best decision మీరు చెప్పండి అనిల్ కూడా ఐడియా లేదు నేనే అనిల్ని అడిగా ఇలాంటి కథ ఉన్నది నువ్వు డైరెక్ట్ చేస్తావని తనకి డైరెక్షన్ చేసే ఐడియా కూడా లేదు యాక్చువల్గా తను సీజీ సో యాక్చువల్లీ యాజ్ ఫర్ as I remember మెహబూబా షూటింగ్ చేసినప్పుడు when we were in హిమాచల్ అప్పుడు పురి గారు అనిల్కి క్యాజువల్గా ఈ లైన్ చెప్పారు దీని పేరు యాక్చువల్లీ రొమాంటిక్ కాదు అప్పుడు సెన్యూరిటా సో సెన్యూరిటా ఒక కథ రాశాను అని క్యాజువల్గా అక్కడ లైన్ చెప్పారు దాని తర్వాత ఒకరోజు పురి గారు ఏమో అనిల్ చేస్తే బాగుంటుంది అని నాతో డిస్కస్ చేశారు వెంటనే అనిల్ని పిలిచాము అనిల్ మీరు డైరెక్షన్ చేస్తారా అంటే ముందు నాకు ఒకరోజు మీరే కాల్ చేశారు కాల్ చేసి ఒకసారి ఈవినింగ్ రమ్మంటే మామూలుగా ఎప్పుడు కలుస్తాం స్పెషల్ మీరు ఇప్పుడు సాధిస్తారు మీరు కాల్ చేసి అంటే అవి వచ్చాక మళ్ళీ మామూలుగా కలుస్తాం ఇక్కడ పీసీలోనే పైన వెళ్ళిపోయింది సార్ ఆ రోజు ఏదో ఎవరో వచ్చారు ఏదో సంథింగ్ మళ్ళీ పిలిచారు సడన్గా మీరు అన్నారు అనిల్ ఇది అది బాగుంటుంది కదా బాగుంటుంది అండ్ యూ వాజ్ సో స్పాంటేనియస్ అనిల్ ఐ రిమెంబర్ పురి గారు అడిగి వెంటనే సార్ నాకు చాలా ఇష్టం సార్ ఈ కథ ఖచ్చితంగా చేస్తాను అండ్ ఆకాష్తో అయితే ఐ విల్ బి సో హ్యాపీ టు డూ ఇట్ మీరు 1 second కూడా యూ డెంట్ థింక్ వెన్ పురి గారు ఆస్క్డ్ యూ నాకు అదే ఇష్టం 1 second లో యూ సెడ్ అండ్ వీ వర్ సో హ్యాపీ అండ్ అఫ్ కోర్స్ అనిల్ గురించి చెప్పాలంటే ఐ థింక్ పురి గారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ అనిల్ నౌ దట్ యూ హ్యావ్ సీన్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ టు డైరెక్టర్ మోర్ దెన్ విఎఫ్ఎక్స్ నాకు అనిల్ బా ఫ్రెండ్ విఎఫ్ఎక్స్ వల్ల కలిసాము టెంపర్ దగ్గర నుంచి అయితే బాగా క్లోజ్ తన ఐడియాలు తన విజువల్స్ తను ఎలా అనుకుంటాడు నాకు బాగా ఇష్టం అండ్ నేను చేసిన సినిమాలకి ఇలా ఉంటే బాగుంటుంది ఎన్నోసార్లు తను చెప్తుంటాడు దానివల్లనే నాకు అనిల్ ఐడియా వచ్చింది అనిల్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది విజువల్ సెన్స్ ఉన్నది తను బాగా తీస్తాడు కూడా ఐ వుడ్ లైక్ టు ఇంటరప్ట్ మ్యామ్ రొమాంటిక్కి సంబంధించి ఆరల్ సెనోరిటా అనుకుందాం ఆకాష్ గారిని మీరు సజెస్ట్ చేశారని మేము విన్నాం ఏది యాక్చువల్లీ ఏమైందంటే పురి గారు హ్యాస్ ఫ్యూ స్క్రిప్ట్స్ విచ్ హీ థింక్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఆకాష్ అవుట్ ఆఫ్ విచ్ ఐ ఆల్వేస్ వోటెడ్ ఫర్ రొమాంటిక్ ఓకే వెనెవర్ వీ వుడ్ డిస్కస్ ఆకాష్తో ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఫస్ట్ నుంచి రొమాంటిక్ని బికాస్ సి ఇన్ రొమాంటిక్ హీ ఈస్ యాక్చువల్లీ ప్లేయింగ్ హిస్ ఏజ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ హీరోయిజం యునో ఫైట్స్ కూడా న్యాచురల్గా ఉంటాయి స్టోరీ ఓరియంటెడ్ ఉంటాయి అండ్ యా we had two options in the beginning so and romantic ఏంటంటే his growth in the film is very gradual so for anyone to accept Akash especially with his age to accept this story I felt was always perfect
అండ్ ఎస్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ఆసమ్. బట్ నాకు ఒక్క డౌట్ ఏంటంటే కథ చెప్పినప్పుడు అందులో ఇంత మసాలా, ఇంత కెమిస్ట్రీ, ఇంత హాట్ అంత లేదు. అనిల్ ఇన్పుట్ లేదా హీరోయిన్ ఇన్పుట్ నువ్వే కనుక్కోవాలి కొద్దిగా ఇక్కడ. నాకు ఎక్కడో కడుతుంది. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఇక్కడ ఒక ముద్దు, ఇక్కడ ఒక హగ్ అలా అయితే రాయరు కదా సార్. యాజ్ ఫర్ as I know ఇది ఒక ఇంటెన్సిటీతో భాగంగా వెళ్ళేయడమే. కానీ ఇది ఆన్ స్క్రీన్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ ట్రాన్సిషన్ ఏదో జరిగింది. కేవలం వర్క్ షాప్ లో ఇంత కెమిస్ట్రీ వచ్చిందంటే నేను నమ్మను. వర్క్ షాప్ లో లేదు, వర్క్ షాప్ లో వాళ్ళు చాలా మంచిగా డైలాగులు అన్ని నేర్చుకున్నాను, నేను ఉన్నాను కదా. తర్వాత చూస్తే అమ్మా ఇంత ఈ పోస్టర్ చూడండి. ఇది మాకు కెమెరాతో సంబంధం ఏముంది? ఇప్పుడు బీచ్ సాంగ్ ఉంది కదా, బీచ్ సాంగ్ పురిగా రాశారు, ఎంత చక్కగా రాశారు. కానీ అది తీసినప్పుడు అక్కడ అనిల్ ఇన్పుట్సా హీరోయిన్ ఇన్పుట్సా ఏంటి ఏం జరిగింది? మాస్టర్ మాత్రం చెప్పకండి. జరిగిన బాగా ఇంకోటి ఆయన లెటర్స్ రూపంలో రాసేసారు అది రొమాన్స్, దాన్ని విజువల్ చేసాం అంతే. No, from VFX to romance ఇంత పెద్ద ఎలా అనిల్ how did you handle it? ఆకాష్ కేతిక కెమిస్ట్రీ సాలిడ్ గా ఉంది. సో ఇట్ వర్క్ లో Who is better in romance, Akash or Ketika? కేతిక, బట్ ఆకాష్ Anil dead, you are dead. ఆకాష్ తో ఇనిషియల్ గా రొమాన్స్ చేయించడం కష్టం, బట్ ఇది చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఆకాష్ కాదు. పురి గారు ఒకటి చెప్పండి, మీరు ఇంత బోల్డ్గా ఇంత లైక్ యు ఆర్ సో ఓపెన్ అండ్ బోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. Akash is a very good boy. We all know. Genuinely, originally he is a very well brought up kid and he is a very good boy. And I know for the fact on location chala sarlu Akash would feel shy. అండ్ పురి గారు వుడ్ అరే ముద్దు పెట్టరా, వెళ్ళరా, దగ్గరికి వెళ్ళరా, పట్టుకోరా, గట్టిగా పట్టుకోరా అని. బస్సులో ఒక సాంగ్ చేస్తుంటే నేను లేను, అనిల్ ఎక్కడ చేస్తున్నాడు. సో హీరోయిన్ ముద్దులు పెట్టే సాంగ్ ఇది. సో ముద్దు పెట్టమంటే మనడు గ్లాస్ ఏదన్నా మధ్యలో పెట్టి ముద్దు పెడతా అని చెప్పాడు. బా పెడితే కన్విన్స్ చేయలేక గ్లాస్ పెట్టి వైట్ గ్లాస్ తర్వాత సీజీలో తీద్దాంలే అని ఇద్దరికి లిప్ ఉపయోగపడింది అనమాట. అని తీశారు. తీస్తే నాకు అనిల్ ఫోన్ చేశాడు, మీ అబ్బాయి ఇలా ముద్దు పెట్టమంటే పెట్టట్లేదు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి తిడితే అప్పుడు చేసాడు. అంత భయం. ఆయన ఎంత తిట్టడం అనేది ఈ ఒక్క విషయంలోనే, ఒరే దగ్గరికి రారా, పట్టుకోరా, గట్టిగా అయ్యిరా అంటే అసలు సారీ నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. నా క్లైమాక్స్ లో ఈ సీన్ ఏంటి, కేతిక ఇంకా ఆకాష్ తను ఇంటెన్సిటీతో పెడుతోంది, తిన టక్ టక్ అని తీస్తున్నాడు. అనిల్ సార్ ఇంకేదో మూడ్ లో ఉన్నారు. సార్కి ఒక పాయింట్ తర్వాత ముద్దు పెట్టమంటే పెట్టాడు, ఏంటిది? అచ్చా, మై క్వశ్చన్ టు ఆకాష్, హూ ఇస్ మోర్ రొమాంటిక్, కేతిక ఆర్ మోనికా? కేతిక ఆర్ మోనికానా? డెఫినెట్లీ మోనికా. సేఫ్ ఆన్సర్. మోనికా అనేది కేతికాస్ క్యారెక్టర్ నేమ్ ఇన్ ద ఫిల్మ్. యా, సో డెఫినెట్లీ మోనికా. అచ్చా సరే, నేను చేయలేదు, మేము షూటింగ్ లో మాత్రమే ఇరుక్కున్నాం, ఇట్లాంటి ఆన్సర్స్ కాకుండా ఒక సాలిడ్ ఆన్సర్ కావాలి. చెప్పండి. ఆఫ్టర్ షూట్ మీరు కేతిక కలిసి విజిట్ చేసిన ప్లేస్ గోవాలో? మేము ఇద్దరం కలిసి అంటే మేము మా ఆర్టిస్టులు అనిల్ గారు మేము అందరం కలిసి ఉన్నాయి. మీరు కూడా వచ్చారు కదా? మా బాబు మా వారు చెప్పండి ఇంకా. వెళ్ళలేదు చెప్పాక వెళ్ళే కదా అందరం కలిసి మనం వెళ్ళిన అక్కడ పురాతన స్థలాలు వాటి గురించి కాదు, మీరిద్దరే వెళ్ళింది. యాక్చువల్లీ మేము ఇద్దరం ఇప్పుడు వెళ్ళలే, మాతో పాటు ఎవరో నా ఫ్రెండ్స్ లేకపోతే అనిల్ గారు వాళ్ళని అక్కడ వదిలిపెట్టి మీరిద్దరు వెళ్ళిన అసలు కాదు. ఇదే క్వశ్చన్ మీరు అడిగింది ఆల్రెడీ ప్రభాస్ మొన్న అడిగాడు, అది ఇంటర్వ్యూలో వస్తుంది, దాని ఆన్సర్స్ వస్తాయి. మీరు ఇంటర్వ్యూ చూడండి, మీ ఇద్దరు కలిసి ఒకటి అడిగారు, పర్పస్ ఉంది అడగడానికి కూడా. ఓకే, సో అనిల్, ఫ్రమ్ విఎఫ్ఎక్స్ టు రొమాన్స్, ఇది రొమాంటిక్ ఫిల్మ్ మాత్రం కాదు, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ యాక్షన్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డ్రామా, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎవ్రీథింగ్. We always expect a dance master to make a film on dance, always expect a fight master to make an action film.
But this is the complete contrast decision. VFX without VFX. Yeah. And all the locations are natural, the colors are original, the film is very original. It is complete contrast to what you are actually from. వేరియేషన్ అందుకు నాకు క్రిటికల్ ఏమనిపించలేదు అంటే నేను పురి గారితో ట్రావెల్ అవుతున్నా ఎలాంటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆయన చూసి నేర్చుకుని ఆ గొడవలో ఆ కాన్ఫిడెన్స్లో వాళ్ళు తీసా అంతే. ఇట్స్ అంటే నాకు So will you ever opt for a film without any actors, complete animation, like how Hollywood is moving in future? అసలు డైరెక్షన్ లేదు నా మైండ్లో. సార్ చేయమన్నారు చేసాను అంతే. నేను ప్రొడక్షన్ లో కూడా అలాగే దిగాను. లేనిపోని లైన్ మార్చేస్తారు. మార్చారు. దానికి మళ్ళీ మనకి ఏదైనా ఎక్కడన్నా ఇదేంటి ఎలా అంటే ఈ ట్రావెల్లో సార్తో ఉన్న ట్రావెల్లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఎలా మైండ్ సెట్ ఉండాలి, మనం ఎలా డీల్ చేయాలి అనేది అంటే కరికులం సిలబస్లో నేర్పకపోయినా తెలియకుండా ఈ ట్రావెల్లో మనకు అన్ని నేర్పిస్తాడు ఆయన. నేర్పడం కూడా తెలియదు. అవును ఇదైతే నేను ఒప్పుకుంటా. నేను ఇందాకే చెప్పాను సార్ మీకు దండం సార్, బిఫోర్ గోవా ఎపిసోడ్ నా మైండ్ సెట్ ఒకటి, ఆఫ్టర్ గోవా చేంజ్ చేసేసారు సార్. మీకు నమస్కారం. మొత్తం మారిపోతుంది. మై క్వశ్చన్ టు పురి సార్, చార్మి మ్యామ్ యాజ్ అ హీరోయిన్ బెస్టా, యాజ్ అ ప్రొడ్యూసర్ బెస్టా? యాజ్ అ ప్రొడ్యూసర్ బెస్ట్. థ్యాంక్ యూ. దాన్ని హ్యాండిల్ చేస్తుంది కదా మొత్తం అంతా. నాకు ఇంత హెడేక్ ఉండదు, ఏ ప్రాబ్లమ్స్ దగ్గర రావు. నా పని నేను చేసుకుంటా, తన పని నేను చేసుకుంటుంది. అన్నీ స్మూత్గా పీస్ఫుల్గా. మ్యామ్ మీకు క్వశ్చన్ జనరల్ ఫ్రమ్ అ నార్మల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లాగా నేను అడిగితే, విమెన్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ హ్యాండ్లింగ్ దిస్ స్టేచర్ అది అంత ఈజీ కాదు. రైట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్ టు ప్రొడక్షన్ బాయ్స్ టు ఎవ్రీడే హికప్స్ చాలా ఉండుంటాయి, ఇంక్లూడింగ్ ద గోవా షెడ్యూల్, ద రొమాంటిక్ షూటింగ్. మీరు ఫేస్ చేసిన టాప్ 3 ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ ఎవరు ఉమెన్గా చూడరు. నన్ను పురి గారు కూడా టామ్ బాయ్ అని పిలుస్తారు. మా టీంలో అందరూ either they call me mummy because I feed them and I pamper them and I take care of them, or they all look at me like a man. And moreover, even I don't behave like very sensitive or very, so I don't feel any challenges as a woman, man. Alanti challenges, no, definitely not. But yes, as a producer, trust me, producer's job is one labor job. It's it's a labor job. Actor's job is you're getting pampered all the time and you have to just focus on yourself. But when you're a producer, you have to pamper everyone, make sure everything is correct, from on location to office to payments to release to promotions to everything. And at the same time, you become a sandwich in between everything. But yes, challenges are always beautiful. And romantic, we have been traveling romantic this film from past few months. In fact, before pandemic is when we completed the film. Because of pandemic, ippurdaka we were holding on to romantic very strongly. Hats off to our whole team, who were our strength to hold up to romantic, because we were very particular. Theatrical release cheyali idi oka whistle cinema. Second half aithe janalu కూర్చుని చూసుకోలేరు, సినిమా లేచి చూస్తారు. సూపర్, అలా ఉంటుంది. సో ఇది థియేట్రికల్ ఫిల్మ్. హ్యాట్స్ ఆఫ్ టు ఈవెన్ పురి గారు, ఆకాష్, అనిల్, ఆర్ కంప్లీట్ టీమ్. దే స్టూడ్ బై అవర్ డిసిజన్. అండ్ ఈరోజు 29th October ఫైనలీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ థియేటర్స్. ఐఎమ్ నర్వస్, ఎవ్రీవన్ ఇస్ నర్వస్, బట్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. నాకు ఒక మర్చిపోలేని, ప్లీజ్ లైక్ ఇందాక డాడీ అన్నట్టు చార్మి గురించి, వెన్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్, మాకు యాక్చువల్లీ తెలియదు ఇలాంటి ప్రాబ్లం బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. అండ్ షీ బిహేవ్స్ వెరీ కామ్, వెరీ నార్మల్. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాక అప్పుడు కూర్చొని చెప్పుద్ది మాకు, ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది, ఇలా జరిగింది, సాల్వ్ అయిపోయింది. మాకు అసలు మైండ్ పోద్ది అప్పుడప్పుడు. అది నేను ఏంటి అని అడగాలని ఉంది. చాలా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ప్రొడ్యూసర్ జాబ్ ఎలా ఉంటుందంటే నిద్రలు పట్టవు. డబ్బు ఒకటే కదా, డబ్బు ఉన్నా నిద్రలు పట్టవు, రెండు దర్దాలు కొట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ అటాక్ కూడా రావచ్చు, కొంచెం ఎంకరేజ్ చేస్తే నైట్ పోవచ్చు. సో అలా ఉంటుంది ఎనీ ప్రొడ్యూసర్.
సో అలా ఎన్నో ప్రాబ్లమ్స్ మాకు తెలియకుండా సాల్వ్ చేసి వచ్చి అప్పుడు క్యాజువల్గా చెప్పుద్ది. మాకు షాక్గా ఉంటాం, ఇది మా ముందు చాలా కామ్గా ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఫోన్స్ అని ఇదని అది చాలా జరుగుతుంటుంది. చాలా అంత అయిపోయిన తర్వాత ఇలా జరిగింది. అప్పుడు కూడా సరదాగా అందరూ కూర్చున్నప్పుడు జోక్ లాగా చెప్పుద్ది. అట్లా జరిగింది, ఏం చేసాం మనము, అలా చేసేసాం, అయిపోయింది. వాడు ఆల్మోస్ట్ చచ్చిపోయాడు. ఓకే, పూరి సార్ తోటి కలిసిన వాళ్ళందరికీ ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. అది ఏంటనే నాకు కూడా తెలిసేది కాదు, తెలిసింది కలిసిన తర్వాత. సో అనిల్ సార్, మీరు పూరి సార్ని ఒక 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే? ఇలాంటి సడన్ గా అలాంటి క్వశ్చన్ అడిగితే బ్రెయిన్ లో కష్టం. మూడు సరే పోనీ ఒక్కటి ఏదో అది బెటర్. నైస్, ఒకటి. ది బెస్ట్. సూపర్. కరెక్ట్. నైస్. ది బెస్ట్ సూపర్ in everything. First of all, if the leader, the captain of the ship, if he is calm and if he is composed, and if he spreads positivity, his aura, it just reflects to all of us, and all of us behave the same way. Like if there is any challenge, Puri garu, first of all, he will trust us. He'll trust Anil. Anil will be able to deal with it. He will not interfere. He will not pressurize. Nothing. He will let him be. He will let him do. And because of that trust, you want to do more. You want to prove to your master more. That is how we all of us are. We always want to do our best because we want to make sure our master feels best about us more and more. And he lets us be. You know. 3 words కూడా కాదు, ఆయన గురించి 3000 words కూడా తక్కువ ఏదైనా చెప్పాలంటే. ఐ అండర్స్టాండ్. కానీ ఒక్కటి సార్, మీకు ఇద్దరికి మొత్తం టీంకి నేను ఒకటి థ్యాంక్ యూ చెప్పాలి. జీవితంలో నాకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. కేతిక ఆన్ స్క్రీన్ వస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఇట్లా పేపర్ చింపి ఇట్లా వేస్తారు. ఆ పేపర్లు నా మీద కూడా పడతాయి. ఒక్క సినిమాలోనే గుడ్ వన్. ఈ ఒక్క సినిమాలోనే అది పాసిబుల్ సార్. ఇంకా నేను మళ్ళా ఛాన్స్ లేదు. గుడ్ వన్. 2 సాంగ్లు ఉంది, ఒకటి కాదు. కానీ ఇంట్రొడక్షన్ సాంగ్ సార్. ఇప్పుడు ఇలా ఇలా అమ్మాయి ఇలా అంటుంది, పక్కనే ఇలా చేస్తున్నారు. So Akash, you tell me, audio is doing very well. Yes. And audio ki reach చాలా బాగా వచ్చింది. Every song, ఇప్పుడు నేను tell me your favorite song అడగలేను because I know every song is fantastic, every song is beautiful. But which is your song? I know in your car you love to listen to music. Yeah. Repeatedly you keep listening to music. Right now, which song is on repeat from Romantic? సో నాకు ఆ రేస్ సాంగ్ నాకు చాలా ఇష్టం. వాస్కో రేస్, ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్. సో రేస్ సాంగ్ గురించి చెప్పాలంటే, సో వీ హ్యావ్ నేమ్ దట్ సాంగ్ యాజ్ మేరా నామ్ వాస్కో డి గామా, అండ్ వాస్కో డి గామా ఇస్ హిస్ నేమ్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఇన్ హిస్ ఓన్ వాయిస్ యూ విల్ హియర్ దట్ సాంగ్. ఇట్స్ అ డైలాగ్ ఓరియంటెడ్ సాంగ్ అండ్ ఇట్స్ ఆకాష్ ఓన్ వాయిస్ ఇన్ ద ఫిల్మ్. అందులో కొన్ని లైన్స్ చాలా బాగుంటాయి. ये सारी दुनिया पेट और पेट के नीचे के लिए, रोटी कपड़ा मकान एंड सेक्स. సో అలాంటి లైన్స్ యూత్ఫుల్ గా బోల్డ్ గా బాగుంటాయి. సార్, మీకు రొమాంటిక్ ఆకాష్ గారు ఫిట్ అవుతారని ఎలా అనిపించింది? అందరికీ మా గుడ్ బాయ్ ఇమేజ్, నాకు ఎందుకో మీరు ఎవరికి తెలియని ఏదో సీక్రెట్ ఏదో కోణం చూసి ఉంటారని నా డౌట్. ఇంట్లో కూడా ఇంతే హంబుల్ గా ఇలాగే ఉంటారా? యా, లే ఉంటాడు. బట్ యాక్టర్ గా ఆడిలో ఫైర్ నాకు తెలుసు కదా. మహబూబా టైంలో 2 కథలు చెప్తానికి, అది ఇది 2 చెప్పాను. నీకు ఏదైనా ఇస్తే అది చేయి, లేదంటే ముందు అతను అనిస్తాం అని చెప్పాను. సో అది ఎప్పుడో తన గురించి అనుకున్నది అది యాక్చువల్గా. ఆకాష్ షార్ట్ ముందు వ్యాన్ నుంచి దిగినప్పుడు షార్ట్ రెడీ అంటారు. మామూలుగా దిగుతాడు, టచ్అప్ చేసుకుంటూ మామూలుగా దిగుతాడు. షార్ట్ రెడీ, గన్ పట్టుకుని దూకాలా, వెళ్ళిపోవాలా, ఏదైనా చేయాలా, అక్కడ నుంచి ఏదైనా పడుతుందా, ఇది అన్నీ మర్చిపోతాడు. ఆ షార్ట్లో ఎలా చేయాలి అదే ముఖ్యం, అంతే. హీల్ ఫర్గెట్ ఎనీ, చుట్టూ ఏదైనా కూడా హీల్ ఫర్గెట్, దట్స్ ఆల్. ఆ మూమెంట్లో చేయాలి, చేసిస్తాడు అంతే. మళ్ళీ దాని తర్వాత మామూలు వచ్చి కూర్చుంటాడు. అండ్ రమ్యకృష్ణ ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పుడు చేస్తాడు ఏజ్ లో. యా, రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ షీ జస్ట్ చేంజ్ ద జాతకం ఆఫ్ రొమాంటిక్. రొమాంటిక్ మనం ఒకటి అనుకున్నాము, బట్ రమ్యకృష్ణ గారు వచ్చిన తర్వాత అండ్ ద వే షీస్ పర్ఫార్మ్డ్,
her whole intensity of the role, she has just changed everything, whole jatakam of romantic, and she's playing cop for the first time in our film. I remember first day వచ్చినప్పుడు రమ్యకృష్ణ గారు కొద్దిగా కాపు చుట్టూ అందరూ పోలీస్ వాళ్ళు ఉంటారు అండ్ షీ హ్యాస్ గన్స్ అండ్ ఫైర్ అండ్ దిస్ దట్ అండ్ ఆల్. సో మామూలుగా రమ్య గారు వచ్చారు, అడిగారు ఏంటి ఏం చేయాలి. ఆవిడ చాలా పద్ధతిగా ఉంటారు, వెరీ హంబుల్, వెరీ సాఫ్ట్ స్పోకెన్ ఉంటారు. సో ఏంటి ఇలా వేసుకుని వచ్చారు, యూనిఫామ్ బాగుందా, ఓకే ఏం చేయాలి, ఇలా ఇలా చేయాలని. టేక్లో వచ్చినప్పుడు గన్స్ టపా 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 అని కాన్ఫిడెంట్గా షీస్ కమింగ్ టువర్డ్స్ ద కెమెరా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, దట్ స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, బుల్లెట్స్ గన్స్ అన్నీ పడుతున్నాయి. అవి కట్ అనగానే అమ్మా ఇంత బుల్లెట్లా నేను అనుకోలేదు. బట్ ఇఫ్ యూ సీ ద షాట్, షీస్ కమింగ్ లైక్ షీస్ నాట్ స్కేర్డ్, she's coming with so much power and intensity. ఆవిడ్ని షార్ట్ ముందు చూస్తే వీడికి యాక్టింగ్ రాదేమో, ఇప్పుడే వచ్చిందేమో, మనం నేర్పాలేమో అన్నట్టు ఉంటారు ఆవిడ. ఉట్టిదే అన్నిని కెమెరా ఆన్ చేసి చింపేస్తారు ఆవిడ. అవును సార్, అవును సార్. కేతిక ఆన్ బోర్డ్ అవ్వడం వెనుక ఎవరి సెలెక్షన్ ఉంది, ఏముంది? So unanimous choice. No, I'll tell you. So Ketika, we were looking for number of girls. Few girls came, we chose them, everything happened, but things were not going smooth. So the team here, PC team, they saw who is very in demand in Instagram అని చూస్తే అందులో కేతిక పేరు వచ్చింది. రాగానే we showed it to పురి గారు. ఈ అమ్మాయి, ఈ పిల్ల బాగుంది, రమ్మన్ను అర్జున్గా అన్నారు. అమ్మాయి వచ్చింది, అమ్మాయికి ఫోటోషూట్ చేసాము, సైన్ చేసి పంపించాం. అంత నచ్చేసింది. సూపర్. షీ వాజ్ సో యాప్ట్. అండ్ ద మూమెంట్ పురి గారు చూశారు కేతికాని, దూరం నుంచి చూశారు, నా దగ్గర నేనున్నాను అక్కడ, దూరం నుంచి చూసి వెంటనే ఇది స్టార్ మటీరియల్ రా, చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి, అర్జెంట్గా అమ్మాయిని పెట్టుకో అని అన్నారు. అది యూ సీ షీఈస్ గోయింగ్ టు బికమ్ అ వెరీ బిగ్ స్టార్. She has that thing in her, and I know cinema release కాలేదు, ఇంకా అవ్వలేదు ఫస్ట్ మూవీ. I know the kind of people, youth, and I know on social media also how people are crazy about Ketika. Basic గా పర్ఫెక్ట్ గా ఉంది, మెజర్మెంట్స్ అన్ని కదా, మంచి ఇడ్లీ, మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి. మంచి గర్ల్, గుడ్ పర్ఫార్మర్ ఆల్సో, క్యూట్ ఫేస్, షీ హాస్ ఎవ్రీథింగ్ that she has opportunity of becoming a big star. True. ఇదే కేతిక ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ గ్యాప్ మధ్యలో కరెక్ట్ 15 kgs పెరిగితే యా మాటమే నువ్వు ఇది తినకూడదు అని చెప్పి ఒక డైట్ షీట్ మొత్తం ఫస్ట్ షెడ్యూల్లో చాలా చక్కగా వచ్చింది, మంచిగా ఉంది, అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ బట్టలు ఏమి ఫిట్ కావట్లేదు, కాస్ట్యూమర్స్ అంటున్నారు ఏంటి ఏమైంది, అమ్మాయిని పిలిస్తే కొద్దిగా మంచిగా సాలిడ్గా తయారై వచ్చింది. అమ్మా ఇది మనకి వర్కౌట్ కాదు, మా న్యూట్రిషనిస్ట్ ఉంటుంది, డైటిషియన్, అమ్మాయి దగ్గరికి పంపించి ఇది 1 వీక్లో తగ్గాలి, ఏం చేస్తారు చేసుకోండి అంటే అమ్మాయికి డైట్ అసలు మామూలుగా లేదు చేసి అప్పుడు మళ్ళీ తగ్గి సెట్ అయ్యి ఇప్పుడు అది కంటిన్యూ మెయింటైన్ చేస్తుంది. తనకి అర్థమైంది నేను లావ్ అయిపోతే తేడా వచ్చేస్తుంది అని. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే మనం అందరూ 10 kgs పెరిగామంటే ఆంటీలా కనిపించేస్తాం, అందరూ ఆంటీలా చెప్పడం మొదలు పెడతారు. 10 kgs లో మారిపోద్ది ఏజ్, ఆంటీ అన్ని రూపం అన్ని వచ్చేస్తాయి. సో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. నీకు కూడా కొద్దిగా అన్నది అయిపోయింది, నా 10 kgs మార్క్ క్రాస్ అయ్యాను, ఐఎమ్ రిలాక్స్. ఆంటీ కాదు అమ్మమ్మ అన్న కూడా నేను ఏమి అయినా నాకు లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో ఉంది కదా, యాక్చువల్లీ సునైనాని కాస్ట్ చేసింది మెయిన్ బికాస్ ఆఫ్ హర్ వెయిట్.
పురి గారు పురి గారు వాజ్ లైక్ మంచి క్యూట్. ఇంకా తగ్గిపోయావు. అవును, ఇంకా తగ్గిపోయావు. ఎంతసేపు సార్, వారం రోజుల్లో పెరిగినాను. పురి గారేమో మంచి క్యూట్ అమ్మాయిని కాస్ట్ చేయి, దీనికి బాగుంది అని. మంచి క్యూట్ అమ్మాయిని కాస్ట్ చేయి అంటే ఇట్లాంటివి. అమ్మాయి అమ్మాయి అంటేనా Cute అమ్మాయి Cute అమ్మాయి అమ్మాయి కరెక్ట్ గా అప్పుడు ఇది మాత్రం 10 times వేయండి. కరెక్ట్ గా అప్పుడు వి సా ఓ బేబీ. అప్పుడు చూసి ఒరే సునైనా సునైనా దొరికింది, సునైనా దొరికింది మనకి అంటే అప్పుడు మస్తుంది. అసలు వెయిట్ తగ్గమని చెప్పొద్దు, అట్లాగే ఉండాలి సునైనా. మస్తుంది, క్యూట్ ఉంది. చూసారా, కొంచెం లావు ఉంటే పదిలా ఉన్నావు, లావుగా ఉన్నావు, ఇలా కాదురా, మస్తుంది, క్యూట్. కొంచెం కాదు, మా ఆవిడ పెద్ద ఫ్యాన్ నీకు. ఏయ్. ఎన్నిసార్లు సున్నాయని పెడితే అయ్యో నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. Yes, of course. We are all your fans. థ్యాంక్ యూ. చార్మి మ్యామ్ తో నాకు ఒక పర్సనల్ ఇన్సిడెంట్ ఉంది. ఇది చెప్పిన తర్వాత కిందకి నన్ను ఎందుకు చెప్పావు నువ్వు? పర్లేదు పర్లేదు No, 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 చెప్పు. చెప్పొచ్చా? Of course. మంత్రా టైంలో సినిమా రిలీజ్, సూపర్ హిట్. నేను చూడలేదు. నేను నా రోజుకి 3 జాబులు చేసేదాన్ని. వద్దు మ్యామ్ చూడకుండా క్వశ్చన్లు అడిగితే చంపేస్తారంటే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టారు అలాగే, ఏదో ఒకటి మేనేజ్ Interview ఇంటర్వ్యూ చేయడానికి. ఆవిడ అప్పటికే ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఇంటర్వ్యూ సినిమా చూడకుండా క్వశ్చన్స్ అడగడం తప్పే రిలీజ్ అయిన తర్వాత. కరెక్ట్. నేను సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్ లో దొరికిపోయా. అప్పటి నుంచి ఆవిడ బిహేవియర్ చూడాలి. నేను ఆ తర్వాత విత్ ఇన్ అ మంత్ ఆ సో కాల్డ్ కంపెనీలో జాబ్ మానేసా. మీరు ఇలాగే చేస్తారు. నైస్. అది నేను చాలా పెద్ద లెసన్ ఇష్టంగా నేర్చుకున్నాను. ఐ వాజ్ ఆల్వేస్ అగైన్స్ సినిమా చూడకుండా క్వశ్చన్స్ అడగడం. ఆ రోజు నన్ను బుక్ చేశారు. అక్కడ పని చేస్తున్నప్పుడు సడన్ గా వస్తుంది క్వశ్చన్ ఇచ్చిన ఏళ్ళు 5 నిమిషాల్లో నేను అడగనరా, నన్ను చంపేస్తుంది అంటే కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నేను దొరికిపోయా. ఏమీ తెలియకుండా అడగడం కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా మేనేజ్ చేయడం ఇంకా కష్టం సార్. So Akash, after Romantic, your film Chor Bazaar is coming. Yes. And what after Chor Bazaar? What are your plans? How do you structure your career? How do you see yourself? What's there in your mind? No, after Chor Bazaar ante it's not yet fixed andi. So I'm just waiting for Romantic release. So a release ayyaka let's see what happens. Anni chuskoni. Yeah, let's see what happens. And if you have the opportunity of doing a sequel to any of your father's movie, Okay. which one will you choose? నాకు అంటే చాలా ఉన్నాయి అలాగా మంచి మంచి రోల్స్. బట్ ఇట్స్ టఫ్ క్వశ్చన్. కానీ అంటే ఇప్పుడు పోక్రీ బిజినెస్ మ్యాన్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. నాకు ఆ క్యారెక్టర్స్ ఇష్టం కానీ బట్ ఆ క్యారెక్టర్స్ వాళ్ళే చేయాలి. బట్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ అంటే చాలా ఇష్టం. ఏది? నాకు అసిస్టెంట్ డైరెక్టర్. Ah. సో అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ నేనింతేలో చాలా ఇష్టమైన క్యారెక్టర్. సో అలాంటి ప్రాబబ్లీ role ఏదైనా అలాంటి రోల్ ఏదైనా చేయాలని ఉంది నాకు. యా Nice. And Puri Garu, you tell me, if you have to do a sequel of any of your films with Akash, which one do you think he can pull off? సీక్వెల్ అని ఏం కాదు, అలాగే ఆలోచించడం కరెక్ట్ కాదు. Ah. ఏవో ఇప్పుడు టెంపర్ ఉంది, టెంపర్ సీక్వెల్ ఇడుతో అంటే ఎలా అవుతుంది కాదు కదా. But okay, if you have to write one more story only for Akash, what kind of genre will you opt for? ఆల్రెడీ చిన్న ఫ్యామిలీ టచ్ ఉన్న లవ్ స్టోరీ ఉన్నది. Oh, nice. అలాంటిదే చేద్దాం. Something like Amma Nana Tamil Ammai? Yeah. Can we expect? Yeah. Nice. అంటే నాకు ఇప్పుడు దాకా డాడీ చాలా అంటే లిటరలీ కొన్ని క్లాసిక్స్ కూడా పోక్రీ లాంటి కథలు కూడా ఆయన ఎప్పుడు రాసుకుని పెట్టుకున్నాను. కానీ నాకు ఒక డ్రీమ్ ఏంటంటే నా కోసమే ఆయన కూర్చొని రాయాలంటే ఏ కథ రాస్తుంది నేను. సో చూడాలి. ఏ కథ రాస్తారు? ఆయనే డైరెక్ట్ చేస్తారా? ఎన్ని క్వశ్చన్స్ కదా? ఆయనే డైరెక్ట్ చేయాలి. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆయనే సపరేట్ కూర్చొని నా కోసమే అనుకుని ఇప్పుడు ఏం రాస్తాడని వెయిటింగ్. Of course, that day is going to come very soon. True. Yeah, of course. And Romantic chala baga vachindi. And Romantic is definitely going to be a very, very big hit. We are all praying and working towards success of the film. Thank you everyone. And I wholeheartedly want to thank each and everyone from our team, our editor. ఐ థ్యాంక్ యూ సునైనా, సినిమాలో కుమ్మేసావు. సార్ ప్లీజ్
మన పెద్ద సక్సెస్ కొట్టి మళ్ళీ పార్టీ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సార్. And I also want to thank our key technicians, our editor Junaid Garu. He's given his heart and soul for this film. Our art director Johnny, and our whole direction department, and each and every one who are working from back, but they don't come in front. And our music Sunil అయితే re-recording ఇచ్చాడు సినిమాకి అసలు. he's given life. So we have a bunch of fantastic team members who don't come in front. I wholeheartedly want to thank you all. Thank you so much. And Romantic 29th October is coming in theaters near you. I hope you all enjoy and you all watch this movie again and again and again and again. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.